వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ అనిల్. మన పార్లమెంట్ నియోజకవర్గాల్లో చూసుకున్నట్లయితే అతిపెద్ద నియోజకవర్గం మల్కాజ్గిరి. మరి ఇక్కడ ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు? సిట్టింగ్ ఎంపీ రేవంత్ రెడ్డి గారు అయితే ఉన్నారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ నుండి అయితే సునీతా మహేందర్ రెడ్డి గారు, మరి బీజేపీ నుండి అయితే ఈటల రాజేంద్ర గారు, బీఆర్ఎస్ నుండి అయితే లక్ష్మణ్ రెడ్డి గారు అయితే నిలబెడతా ఉన్నారు. ఇక్కడ ప్రజల నాడి ఏ విధంగా ఉంది, ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు అనేది తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే. ఏం పేరు అన్న? వెంకటేష్. అన్న ఎలా అన్న ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే మల్కాజ్గిరిలో కూడా వస్తూ ఉన్నాయి, ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? ఇక్కడైతే ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు ఉండే ఎంపీగా, అప్పట్లో గవర్నమెంట్కి ఆయనను ఆపోజిట్గా ప్రశ్నించే వ్యక్తి కాబట్టి ఓ గొంతు ఉండాలని చెప్పేసి ఆయనను ఎన్నుకున్నాం అప్పట్లో. ఆ నియోజకవర్గం నుంచి ఇప్పుడు ఆయన అప్పట్లో అయితే ఆయనంత మట్టుకు చేసిండు. ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ వేరే ఉండే కాబట్టి ఆయన తొక్కే కార్యక్రమాలు చాలా జరిగి ఉండే కాబట్టి ఆయనతో మటుకు చేసుకుండు అప్పట్లో. ఇక ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆయన సీఎం అయింది కాబట్టి ఆయన తరఫు నుంచి నా మనిషి ఉన్నాడు. కానీ ఇక్కడ బీసీ ఓటర్లు ఎక్కువ ఉన్నారు ఈ మల్కాజ్గిరి ఏరియాలో. కాబట్టి నా యొక్క అభిప్రాయం ఏంటంటే ఈటల రాజేందర్కు ఎక్కువ ప్లస్ ఉన్నట్టు అనిపిస్తుంది. బీఆర్ఎస్కు ఏమైనా ఛాన్స్ ఉందంటారా? బీఆర్ఎస్ అంటే అదొక కుటుంబ పాలన కిందికి అయిపోయింది ఈ మధ్య. అందుకే ఆయన కొద్దిగా సైడ్లో పెట్టేసి ఇప్పుడు గవర్నమెంట్ కూడా చేంజ్ చేసారు. పబ్లిక్ కొత్తగా చెప్పేది ఏముండదు వాళ్ళ గురించి. కాబట్టి వాళ్ళదైతే డౌటే. ఏమున్నా ఇటు బీజేపీ అటు కాంగ్రెస్కే గట్టి పోటీ ఉంటుంది. పట్నం సునీతారెడ్డి గారు తెలుసా మీకు? అసలు మీకు ఇప్పుడు ప్రచారానికి వస్తున్నారా? పట్నం సునీతారెడ్డి అంటే ఆమె మనమైతే ఇప్పటివరకు అయితే ఇక్కడైతే చూడలేదు. ఈటల రాజేందర్ అంటే ఇంతకుముందు బై ఎలక్షన్లు హుజరాబాదు అక్కడ ఒక సీఎం క్యాండిడేట్ అటువంటిది ఓడించిన వ్యక్తి ఆయన. కాబట్టి ఆయనకు ఇంతకుముందు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండే కదా, దానివల్ల ఆయన కొద్దిగా మంచి పేరే ఉంది మార్కెట్లో. గెలిచే ఛాన్సెస్ కూడా ఆయనకు ఉన్నట్టు అనిపిస్తుంది. అబ్బాయి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి. మల్కాజ్గిరి నుండి బీజేపీ నుండి ఈటల రాజేంద్ర గారు ఉన్నారు, కాంగ్రెస్ నుండి పట్నం సునీతారెడ్డి గారు అయితే ఉన్నారు, బీఆర్ఎస్ నుండి అయితే లక్ష్మణ్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? మాకైతే ఈటల రాజేంద్ర గారు వస్తే బాగుంటుంది అనేది. కాంగ్రెస్ పార్టీ అనేది అభిమానమైన పార్టీ. దాని తర్వాత ఎన్నో పార్టీలు వచ్చినాయి, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేంజ్ చేసుకుంటారు. కానీ అది పద్ధతి కాదు. ఎవరు పెట్టుకునే పార్టీ వాళ్ళు పెట్టుకోవచ్చు, దాంట్లో తప్పేం లేదు. నేను మాట్లాడింది కూడా తప్పైతే క్షమించండి, అది కూడా మాట చెప్తున్నా. కరెక్ట్ మాట ఉండాలి. ఏంటంటే మాకు ఆయన మంచి వ్యక్తి కాబట్టి ఈటల రాజేంద్ర గారు రావాలని మా కోరిక, అంతే. గతంలో చూసుకున్నట్లయితే ఇక్కడ సిట్టింగ్ ఎంపీ రేవంత్ రెడ్డి గారు అయితే ఉన్నారు. తను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి అంటే గ్యాస్ ఇస్తానని చెప్పిండు, ఆడలు గ్యాస్ ఇచ్చిండు. ముందు వాగ్దానం అనేది ఏంటంటే బస్సు అన్నాడు, అది ఆ వాక్కుని సత్యవాకులాగా నిలుపుకున్నాడు. తర్వాత నెక్స్ట్ గ్యాస్ అన్నాడు, గ్యాస్ను కూడా నిలుపుకున్నాడు. దాని తర్వాత ఇక నెక్స్ట్ రైతు బంధు, మళ్ళీ పింఛను, అవి ఇక ఆయన దయా దాక్షిణ్యం, అంతే. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే అతిపెద్దది మల్కాజ్గిరి. మరి ఇక్కడ ప్రజల ఒప్పు ఎటువైపు ఉండబోతా ఉన్నది అన్న? ఇప్పుడు మల్కాజ్గిరిలో చూసుకున్నట్లయితే బీజేపీ నుండి ఈటల రాజేంద్ర గారు ఉన్నారు, కాంగ్రెస్ నుండి పట్నం సునీత మేడం గారు ఉన్నారు, బీఆర్ఎస్ నుండి చూసుకున్నట్టే లక్ష్మణ్ రెడ్డి గారు ఉన్నారు. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? ఈటల రాజేందర్ గారు మేమైతే సపోర్ట్ చేస్తున్నామండి. ఆయన ఏంటంటే ప్రజా సమస్యల మీద ఎక్కువ గలమెత్తుంటాడు. ఆయన ప్రజా సమస్యలు అనేది బేసికల్ నుంచి ఆయనకు తెలుస్తుంది కాబట్టి ఈటల రాజేందర్ గారికి మనం సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాం. చాలా మంది అంటారు కదా ఇక్కడ నుండి ప్రాంతీయత కాదు, ఆయన ఎక్కడ నుండి వచ్చి ఇక్కడ పోడు. ప్రాంతీయత కానీ కాకపోని ఎవరు పట్నం మహేందర్ రెడ్డి వాళ్ళు ప్రాంతీయతన, ఇక్కడ లోకల్ కాదు కదా, ఎవరు లోకల్ కాదు. ఆయన టీఆర్ఎస్ వాళ్ళు లోకల్, వాళ్ళు లోకల్, ఎవరు లోకల్ కాదు. ఏంటంటే ప్రజా సమస్యల మీద ఆయనకు ఎక్కువ అవగాహన ఉంటుంది. ఒక సబ్జెక్టు మీద మాట్లాడాలి అంటే కొట్లాడే శక్తి ఆయనకు ఈటల రాజేందర్ గారికి ఉంటుంది. కాబట్టి ఈటల రాజేందర్ గారికే సపోర్ట్ అని అనుకుంటున్నాం మేము. తెలుసా ఈటల రాజేందర్ గారి గురించి తెలుసా మీరు? ఆయన ఎలాంటి వాళ్ళు మీకు వచ్చి కలిసారు? అంటే మేము ఇక్కడ మొన్న కలవడం జరిగింది. బట్ ఏంటంటే ఆయన వ్యక్తిగతమైందే తెలుసు. మేము ఉద్యమం అప్పటి నుంచి చూస్తున్నాం ఆయనను. ఉస్మానియా యూనివర్సిటీలో ఆయన పర్సనల్గా కూడా ఆయన మంచి వ్యక్తి. పూర్ పీపుల్ కూడా చాలా హెల్ప్ చేస్తాడు. ఎవరికైనా ఏ కష్టంలో ఉన్నా కూడా ఫోన్ చేస్తే ఆ టైంలో ఆదుకుంటాడు. ఆయన అట్లాంటి మంచి మనిషి కాబట్టి తప్పనిసరి ఈటల రాజేందర్కే మనం సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాం. గతంలో చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గారు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఇక్కడ అతన్ని ఫోకస్ చేస్తూ ఉన్నాడు, ఇక్కడ స్వయంగా తీసుకువస్తూ ఉంటారు. మరి ఆయన చేసిన పరిపాలన ఏ విధంగా ఉంది, అభివృద్ధి ఏ విధంగా ఉంది? ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మన ఎంపీగా గెలిచారు బ్రదర్. బట్ ఆయన ఏంటంటే ప్రెసిడెంట్, తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కాబట్టి
ఆయనకు బాధ్యతలు ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ ఇక్కడికి అటెండ్ కాలేకపోయిండు. కొన్ని సమస్యల మీద కూడా ఆయన వచ్చిండు మున్సిపల్ ఆఫీస్లో, అప్పుడు వరదలు వచ్చినప్పుడు కానీ వచ్చిండు కమిషనర్ దగ్గరికి. మేము చూసాం, పర్సనల్గా చూసినాం, మేము వెళ్ళి చూసాము. ఆయన కూడా కొంచెం కొట్లాయిండు. బట్ ఏంటంటే ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయిండు యాజ్ ఎ సీఎంగా. ఇప్పుడు ఆయనకి ఏంటంటే కొద్దిగా అప్పుడు ప్రెసిడెంట్ ఉండే కదా, అన్ని ఇక మొత్తం అంత స్టేట్ మొత్తం చూసుకోవాలి కదా. కాబట్టి కొన్ని సమస్యల మీద ఆయన కొట్లాయండు, చాలా కొట్లాయండు. రేవంత్ రెడ్డి గారికి 100% మనం కూడా పర్సనల్గా కూడా మనం సపోర్ట్ చేయవచ్చు 100%. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈటెల రాజేందర్ మీద చాలా ఆరోపణలు వచ్చాయి. బీఆర్ఎస్ నుండి బీజేపీకి వెళ్ళిపోయాడు, చాలా ఆరోపణలు వచ్చాయి. మళ్ళీ అలాంటి వ్యక్తిని మీరు ఎంపీగా గెలిపించుకుంటారు? అట్లా కాదు బ్రదర్, బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోయిందంటే పార్టీ ఆ విధంగా చేసింది, పార్టీ చేసింది కదా. ఆయనంతలో ఆయన స్వతహాగా వెళ్ళలేదు, పార్టీయే పొమ్మలేక పోగబెట్టింది కాబట్టి ఆయన పర్సనల్గా వెళ్ళడం జరిగింది. ఆయన ఏందో ఆయన స్టాండ్ నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు కూడా 100% మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ తప్పనిసరి విన్ అవుతాడు. బాబాయ్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ గారు బీజేపీ నుండి ఉన్నారు, కాంగ్రెస్ నుండి పట్నం సునీత మహేందర్ రెడ్డి గారు ఉన్నారు, బీఆర్ఎస్ నుండి అయితే లక్ష్మణ్ రెడ్డి గారు అయితే ఉన్నారు. ఎవరేస్తే బాగుంటుంది అనుకుంటారు? ముగ్గురు కూడా బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళే. ఒకటి, ఇంకోటి మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీ ఇండియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కాన్స్టిట్యూన్సీ. 36 లక్షల ఓటర్స్ ఉన్నారు. ఇంతకుముందు కాంగ్రెస్ వ్యక్తి రేవంత్ రెడ్డి ఈరోజు సీఎం అయ్యాడు, ఆయన ఉండే. బీజేపీ ఇక్కడ 2-3 సార్లు చాలా ప్రయత్నం చేసింది. ఈసారి మంచి క్యాండిడేట్ని పెట్టిండు. మోదీ గారు వచ్చి బాగా ప్రచారం చేసిపోయారు. ఇప్పుడు ఇండియా నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించి పెట్టుకోవాలంటే మోదీ గారే రావాలా అక్కడ. అట్లా అని ఆయనకు బలపరచాలంటే ఇక్కడ ఈటెల రాజేందర్ రావాలని ఇక్కడ జనంలో చాలా ఇప్పుడు ఇదవుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ వచ్చారు కానీ వాళ్ళకి పవర్ లేనందుకు ఆ ఎమ్మెల్యేది అంతా ఇదిగా లేదు. తర్వాత కాంగ్రెస్లో ఇప్పుడు మైనంపల్లి గారు ఉన్నప్పుడు అది వేరేగా ఉండేది, ఆయన ఉంటే అది పవర్ వరగా ఉండేది, అట్లా లాగేది. ఇప్పుడు ఎటు కాకుండా ఉంది. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ చాలా పెద్దగా ఉండి డిఫరెంట్ ఏరియాస్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కరిది క్యాపిటలైజేషన్ ఉంటుంది. సో ఈసారి ఈటెల రాజేందర్ ఇప్పటికీ ఆయనకు ఫైనాన్స్ మినిస్టర్గా స్టేట్లో ఉండే మంచి పేరు సంపాదించిండు. ఎక్కువ మాట్లాడాడు, సైలెంట్గా ఉంటాడు కానీ మంచి వ్యక్తి. అతను వస్తే బాగానే ఉంటుందని మా ఉద్దేశం. చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గారు అయితే ఎంపీగా ఉన్నారు ఇక్కడ, తను చేసిన పనులు ఏ విధంగా ఉన్నాయి? రేవంత్ రెడ్డి చాలా స్పీడ్గా పోతున్నాడు, అన్ని మంచి పనులు చేస్తున్నాడు. ఇదే విధంగా చేసుకుంటూ పోతే బాగుండేది. బీఆర్ఎస్ 10 ఏళ్ళు ఉంది కానీ ఏం చేయలేకపోయింది. అన్ని పేపర్ మీదనే ఉన్నది, ప్రాక్టికల్గా ఏం కాలే. 80% పేపర్ మీద, 20% ప్రాక్టికల్గా అయింది. ఈరోజు నిన్న న్యూస్ చూస్తే కేసీఆర్ గారు ఎన్నడలేంది బయటకు వచ్చాడు ఫామ్ హౌస్లోకి వెళ్ళి, ఒక పొలంలోకి పోయి అన్నీ చూపిస్తారు. అది కూడా ఒక చిన్న బిట్ చూపిస్తారు ఏదైతే పాడైంది. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇది ఓన్లీ డ్రామా చూపించడానికి. మేమైతే సెంట్రల్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్, పెన్షనర్స్, ఆల్ సీనియర్ సిటిజన్సే. మాకేంటి ఓటు హక్కు ఉంది, ఓటేస్తాము. ఎవరికి వేయాలన్నది మాకు అవగాహన ఉన్నది కాబట్టి కరెక్ట్ పర్సన్ వేసుకుంటే మనకు బాగుంటుంది. ఇప్పుడు ఓన్లీ స్టేట్ కాకుండా కూడా దేశం కూడా ఆలోచించాలా. ఇప్పుడు అల్లకల్లోలం ఉంది ప్రపంచం అంతా, ఎక్కడ చూసినా అన్ని రకాల ప్రాబ్లమ్సే. ఇప్పుడు ఇండియాలో ఉన్న 31 స్టేట్లలో రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి ఇప్పుడు మనకు కావాలా, బలపరచాలా ఇండియా ప్లస్ స్టేట్ అంటే ఇక్కడ ఇవ్వాలా. ఎలాగో ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ అసెంబ్లీలో రాబోతుంది. ఇంకోటి బాబా, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒక ఎమ్మెల్యే ఓడిపోయిన అతన్ని ఎంపీగా ఎందుకు గెలిపించుకోవాలని చాలామంది అంటున్నారు వాస్తవం, దాని మీద ఏమంటారు? ఆయన ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా ఉండి ఒక మినిస్టర్గా చేసి ఇమీడియట్ షార్ట్ పీరియడ్లో ఆయన మొత్తం డీఫేమ్ చేసినాక ఒక పోస్ట్ ఇస్తే ఓడిపోయాడు. అక్కడ తనలో తన పార్టీ వాళ్ళతోనే ప్రాబ్లం వచ్చి ఓడిపోయాడు. ఈరోజు ఏంటంటే ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించుకొని, బీజేపీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించుకొని సౌత్లో బీజేపీకి ఇంకా రేస్ పెరగాలని ఆయనను పట్టుకొచ్చారు. ఆయన కూడా మంచి ఉద్దేశంతో దిగుతున్నాడు కాబట్టి ఆ కాన్స్టిట్యూషన్కి అంత ఇది ఉంది కాబట్టి, త్రూఅవుట్ ఇండియాలో పేరుంది కాబట్టి, ఇక్కడికి వచ్చిన మోదీ గారు వచ్చిపోయినందుకు ఇంకా ఇది అయింది కాబట్టి ఈటెల రాజేందర్ రావాలని కోరుకుంటున్నారు. పీఎం అయితే బాగుంటుంది అనుకుంటా, కాంగ్రెస్ తరఫున అయితే బాగుంటుందా, బీజేపీ నుండి అయితే బాగుంటుంది? ఇప్పుడు గఠబంధన్ చూస్తే నార్త్ ఇండియా మొత్తం మోదీ 400+ అంటున్నాడు కాబట్టి పీఎం నెక్స్ట్ మోదీ కావాలా, 3rd టైం ఆయన కావాలా. అయినప్పుడే మనం బాగుంటాం. ఇంకా రాహుల్ గాంధీ గారు అయితే ఇలా ఉండబోతుంది. రాహుల్ గాంధీది అంత లేదు, ఎందుకంటే ఆయన ఎవ్రీడే అనేది ఒకటి మైనస్ పాయింట్ వస్తుంటుంది. దాన్ని ఏం చేయలేము మనం, ఎందుకంటే ఆయనకు తరాలతో ఉన్నది. ఫాదర్ ఏంటంటే ఫ్యామిలీ డైనాసిటీతో వచ్చింది కాబట్టి ఈ కాన్ డూ ఎనీథింగ్. చెయ్యొచ్చు, బట్ అంత అవగాహన లేదు కదా. ఇంకా పిల్లోడే మాకైతే ఉద్దేశంలో 50 ఉన్నాడో లేదో తెలియదు మాకు. ఇప్పుడైతే ఎలక్షన్ సందర్భంగా మీరు ఒక సీనియర్ సిటిజన్గా, అనుభవం ఉన్న వ్యక్తిగా మల్కాజ్గిరి ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఇంకా 40 రోజులు ఉంది ఎలక్షన్ పాయింట్. 40 days, 42 నిండే. నిన్న ఇప్పుడు పేపర్లో చూసినాయి 40 రోజులు దగ్గర పడ్డది. లోకసభ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకున్న 17 దాంట్లో ఎట్లకైనా చీలుకొని పోతారు.
కాంగ్రెస్కి ఇప్పుడు మన పవర్ వచ్చింది కాబట్టి వాళ్ళు కొంచెం ముందంజలు ఉంటారు. నెక్స్ట్ బీజేపీ ఉంటుంది. ఇంకా బీఆర్ఎస్ మర్చిపోవాలి, వ్యానిష్ అయిపోతుంది కష్టంగా. ఇక్కడ ఎవరికి ఓటు వేయాలని మీరు మీ పాయింట్ ఆఫ్ లో చెప్తా ఉంటారు? ఇక్కడ ముగ్గురు కూడా టఫ్ ఉన్నారు కాబట్టి ఎవరి ఏరియా నుంచి, ఎందుకంటే రామచంద్రరావు ఒకప్పుడు బీజేపీ నుంచి ఉన్నాడు కాబట్టి ఆయన బలపరుచుకుంటాడు. ఒకప్పుడు ఎంపీ రేవంత్ రెడ్డి చేసినప్పుడు మైనంపల్లి గారు బాగా ఇది చేసినాడు కాబట్టి ఆయన కాంగ్రెస్కి చేసుకుంటాడు. బీఆర్ఎస్లో ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఆయన 50 ఓట్లతో గెలిచిన ఆయన పవర్ చూపించుకుంటాడు. చాలా టఫ్గా ఉంటుంది, ఎవరు వస్తుంది చెప్పలేము. ఎవరెవరు ఒపీనియన్ చదువుకున్న వాళ్ళకి ఎట్లా తెలుసు ఇప్పుడు సిచ్యువేషన్ ఏముంది, దాన్ని బట్టి చేసుకుంటారు. నేనైతే బీజేపీకి వేస్తాను. బాబాయ్ ఇప్పుడు మల్కాజ్గిరిలో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? మేము ఇప్పుడు ఏమనుకుంటున్నాం అంటే బీజేపీ వేసుకుంటే బాగానే ఉంటుంది. ఎందుకంటే ఈయన అక్కడికి వెళ్ళి బీఆర్ఎస్లోకి వెళ్ళి ఇళ్ళకి వచ్చాడు, ఆయన పక్క జరిపేసి ఇళ్ళకి వచ్చాడు కాబట్టి ఈసారి మేము కూడా ఆయనకు సహకరించాలనుకుంటున్నాం. ఇట్లా ఈటల రాజేంద్ర గారు తెలుసా? తన గురించి ఏమనుకుంటా ఉన్నారు మీరు? చాలామంది అయితే మంచోడు, పాత క్యాండిడేటు, మనసులో అంద జనంలలో ఉంటాడు అని తెలుస్తున్నది. ఇక్కడ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ అభ్యర్థి కూడా పట్నం సునీత మహేందర్ రెడ్డి గారు అయితే ఉన్నారు. వాళ్ళ గురించి ఏం చెప్తారు? ఇక వాళ్ళ గురించి అంటే ఎక్కువ మనం ఇప్పుడు రేవంత్ రెడ్డి అందులోకి వెళ్ళి ఇళ్ళకి వెళ్ళి వచ్చిండు, మహేందర్ రెడ్డి కూడా అక్కడిక్కడికి వెళ్ళి జంపులు చేస్తూనే ఉంటాడు, మళ్ళీ ఎక్కుతూనే ఉంటాడు. ఒక్క దాని మీద పట్టుకొని ఉంటలేడు. ఆయన కూడా ఇటు అటు గోడ మీద పిల్లలాగా దుక్కులాడుతున్నారు. వాళ్ళని మనం ఏమీ చేసుకోలేము. దానికైతే బీజేపీ వస్తే బాగుంటుంది అంటారా? బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అది